మావోయిస్టుల దుశ్చర్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో విశాఖ మన్యంలో బంద్ కొనసాగుతోంది. నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మద్దతుదారులు ఇచ్చిన 2 రోజుల బంద్ పిలుపుతో జనజీవనం స్తంభించింది. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడగా వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు సహకరిస్తున్నారు. ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. నక్సల్స్ హింసకు బలైన 2 ప్రజాప్రతినిధులకు అరకు ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష పూర్తయింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు భౌతిక కాయాన్ని పాడేరు తరలించారు. సర్వేశ్వరరావు అంత్యక్రియల నిర్వహణకు ప్రభుత్వం పాడేరులో 2 ఎకరాల స్థలం కేటాయించింది. ఈ మేరకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. సివేరి సోమ కుటుంబ సభ్యులు 10 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తే అంత్యక్రియల అనంతరం స్మారక స్తూపం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఈరోజు మా బంధువు, నా చెల్లెలు భర్త సర్వేశ్వరరావు గారు మరణం నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నప్పుడు మేము ఖచ్చితంగా ప్రజల యొక్క బాధ్యతని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడాల్సినటువంటి అవసరం మాకుంది. వారు గ్రామ దర్శన కార్యక్రమానికి వెళ్తూ ఇలా జరగడం ఈరోజు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది లోట్లాగానే ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలి. అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా, వారందరికీ కూడా సంతాపం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మంత్రులంతా వస్తున్నారు. మంత్రుల సమక్షంలో వారికి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వ స్థలంలో ఖననం చేసి మొత్తం అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ అరకు, పాడేరు ఒకే పరిధిలోకి వస్తుంది కనుక మొత్తం 11 మండలాల నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరి సమక్షంలో వారి యొక్క అంత్యక్రియలు జరగబోతుంది. దానికి ప్రభుత్వం నుంచి దాదాపుగా ఒక 5-6 మంత్రులు కూడా రాబోతున్నారు. కలెక్టర్ గారు రాబోతున్నారు. అలాగే ఏదైతే ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మనిషిగా ఉండిపోయినటువంటి మా మరిది గారు ఈ దుర్ఘటనకు గురయ్యారో, మా కుటుంబ సభ్యులంతా కూడా రాబోయే కాలంలో అందరం మరలా ప్రజలకు సేవ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలని మేము పెద్దల్ని అడగబోతున్నాము. విధి నిర్వహణలో అలక్ష్యం వహించిన డుమ్రిగూడ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. వై అమ్మన్ రావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాహుల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. అమెరికా పర్యటనలో ఉన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ మన్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మరోవైపు అదనపు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. డుమ్రిగూడ మండలం లివిటిపుట్టులో ఘటనా స్థలాన్ని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని బృందం సందర్శించింది. గ్రామస్తులతో మాట్లాడిన ఉన్నతాధికారులు ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.